giving me wind and rain. You're some kind of bird. ఓకే గాయస్, ఈరోజు నేను మీకు ఒక 3 సింపుల్ టిప్స్ చెప్తాను ఫేస్కి. మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిన్ టైటనింగ్, స్కిన్ కూలింగ్ ఒకటి, అలాగే స్కిన్ లైటనింగ్ ఒకటి. ఈ 3 చూపిస్తాను నేను మీకు. నేను బ్యూటీషియన్ చేశాను కాబట్టి నాకేంటంటే నేను బెస్ట్గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఎవరికైనా అప్లై చేసో లేదంటే దానివల్ల వచ్చే రిజల్ట్ని బట్టో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే నేను ఈరోజు మీకు ఒక 3 బెస్ట్ టిప్స్ చెప్తాను స్కిన్కి. ఇది మీరు యూజ్ చేయండి, మీ స్కిన్లో ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు చూస్తారనమాట. ఎనీ పార్లర్కి వెళ్ళకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా. సరే చూసేద్దాం పదండి. ముఖ్యంగా ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వేడి అనేది లోపల నుంచి కూడా తన్నుకొస్తూ ఉంటుంది అనమాట. బాగా వేడి, గుల్లలు, పొక్కులు, వడదెబ్బ తగలటం. దానివల్ల ఏంటి అంటే మన స్కిన్ అంతా కూడా వాడిపోయి డ్రైగా అయిపోతుందండి, లోపల నుంచి కూడా చర్మం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎండకి వెళ్ళినప్పుడు ఇంకా ట్యాన్ పట్టి, పిగ్మెంటేషన్, అలాగా రకరకాలుగా మన చర్మం పాడైపోతుంటుంది. అయితే కటోరా అని ఇస్తారు మీకు ఆయుర్వేద షాప్స్లో, అది తెచ్చి రాత్రిపూట నానబెట్టుకోండి. ఇలా జెల్ కన్సిస్టెన్సీలో వస్తుంది, ఇలా వచ్చేస్తుంది చూడండి. ఒక జెల్ పదార్థం అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను చూడండి. మిక్సీ పట్టేసుకోండి, మనకు ఒక క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇది మీరు ఎండకి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు, కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే మీ స్కిన్ బాగా జారిపోతున్నట్లయితే, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది మీరు యూజ్ చేయటం వల్ల స్కిన్ బాగా టైటనింగ్ అవుతుంది. ఇది బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. మీ స్కిన్ ఎంత జారిపోయినా ఇది టైటనింగ్ చేస్తుంది, ఓకేనా. అది మీకు ఇది ది బెస్ట్ అని చెప్తాను, వ్రింకిల్స్కి, ఫైన్ లైన్స్కి అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటం కోసం, ఓకేనా. ఇన్స్టాంట్గా మీరు ఎంత ఎండకి వెళ్ళొచ్చి ట్యాన్ పట్టేసిన స్కిన్ అయినా క్లియర్ చేస్తుంది. మన లోపలికి తీసుకుంటే ఆ వేడిని ఎలా బయటికి పంపించి నిమిషాల్లో చల్లబరుస్తుందో మీ బాడీని, అలా చేస్తుంది మీ చర్మాన్ని కూడా అందంగా. ఇక రెండో టిప్కి అయితే వెళ్తున్నానండి. మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు, ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నారు, ఏ ఫేషియల్ చేయించుకోలేదు, బట్ మీ ముఖం తెల్లగా అందంగా ఇన్స్టాంట్గా, అంటే ఒక గంట పాటు మీ చర్మం అందంగా తెల్లగా కనిపించాలంటే ఒక టమాటా తీసుకొని ఆగకుండా 15 నిమిషాలు రబ్ చేయండి. మీకు దాని మీద ఇంకేది అప్లై చేయొద్దు, ఏదో కాఫీ పొడి కానీ ఏమి వేయద్దు, ఓన్లీ టమాటా. ఇలా చేసి చూడండి. మీరు చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఫేస్ని ఒక 5 నిమిషాలు ఆగి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టండి. భలే ఉంటుంది స్కిన్. ఇది ది బెస్ట్ లైటనింగ్, ఇన్స్టాంట్ లైటనింగ్. తర్వాత థర్డ్ది, ఈ సమ్మర్ అంతా మీకు ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఏమీ లేకుండా ఉండాలి అంటే మీరు కుదిరితే ప్రతిరోజు శాండల్వుడ్ పౌడర్ ఫేస్కి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ పిల్లలకి కూడా ఇది పెట్టచ్చు. బయటికి వెళ్ళొచ్చి ఎండకి బాగా ట్యాన్ అయిపోయి ఉంటే మీరు ఒక 5 మినిట్స్ ఆగి ఇది ఫేస్కి అప్లై చేయండి. అండ్ నేను మీకు ఇంకోటి చెప్తానండి, మీ చర్మం కొంచెం నల్లగా ఉంది, బాగా ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ప్రతిరోజు ఈ శాండల్వుడ్ పౌడర్లో కొంచెం టమాటా రసం కలిపి పెట్టుకోండి. ఇలా కొన్ని రోజులు పెట్టుకోండి, మీ స్కిన్ చాలా వరకు ఆయిల్ అబ్జార్బ్ చేసుకొని స్కిన్ కొంచెం లైటనింగ్ ఫేర్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్తానండి, ఈ శాండల్వుడ్ పౌడర్లో కుదిరితే బార్లీ పొడి అని అమ్ముతారు బయట మార్కెట్లో, దాన్ని తెచ్చి కలిపి పెట్టుకోండి. ఈ సమ్మర్కి అసలు ఎంత కమిలిపోయి నల్లగా అయిపోయిన చర్మాలు కూడా చాలా బాగుంటాయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, బార్లీ పొడి స్కిన్ని అంత బాగా చేస్తుంది, ఓకేనా. ఈ 3 సింపుల్ స్టెప్స్, ఒకటేమో స్కిన్ టైటనింగ్ అంటే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్కి ఇన్స్టాంట్గా లైటనింగ్ అవ్వాలంటే టమాటా. మీరు ఎండకి ట్యాన్ అవ్వకుండా, పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్లు చేయండి. చూడండి, నేను 3 స్టెప్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యాను. నా స్కిన్ చూడండి ఎలా ఉందో, అసలు ఆయిల్ ఉండదు, స్కిన్ లైటనింగ్, ఇన్స్టాంట్ లైటనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు ఎనీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఈ ఎండకు మాత్రం ఈ 3 సింపుల్ స్టెప్స్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీ స్కిన్ డస్కీగా ఉన్నా కూడా చెప్పాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.